అరే మర్కస్, ఈ ఇన్సిడెంట్ ని నా కళ్ళతో చూసా, అది కూడా తిరుమల కొండ మీద, అంటే స్వామివారి సన్నిధి దగ్గర. వీళ్ళిద్దరూ పబ్లిక్ గా అందరూ చూస్తుండగా నోట్లోకి గుట్కా అయితే కొండ మీద కూర్చొని వేసుకుంటున్నారు. ఈ వీడియో చేయడం నాకు కూడా ఇష్టం లేదు, బట్ కానీ టీటీడీ వారు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ కి శాలరీలు ఇచ్చి వచ్చే భక్తుల్ని చెక్ చేయడానికే పెట్టి, ఎందుకు స్వామివారి సన్నిధిని ఎంతో పవిత్రంగా మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశం. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా స్వామివారి దర్శనానికి వచ్చిన 1-2 రోజులు ఇలాంటి గుట్కాలు మత్తు పదార్థాలు దయచేసి కొండ మీదకి తీసుకుని రా. ఈ వీడియో నేను చేయడం వల్ల ఇలాంటి పనులు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మానుకుంటారని, ఎవరైనా ఇలాంటి పనులు కొండ మీద చేస్తుంటే మీరు కూడా ఇలా వీడియో తీసి వాళ్ళు చేయదని చెప్తారనే ఉద్దేశంతో చేస్తారు. మన దేవాలయాల్ని మనమే కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనమే రక్షించుకో. ఓం నమో వెంకటేశాయ. అరే మర్కస్, ఈ ఇన్సిడెంట్ ని నా కళ్ళతో చూసా, అది కూడా తిరుమల కొండ మీద, అంటే స్వామివారి సన్నిధి దగ్గర. వీళ్ళిద్దరూ పబ్లిక్ గా అందరూ చూస్తుండగా నోట్లోకి గుట్కా అయితే కొండ మీద కూర్చొని వేసుకుంటున్నారు. ఈ వీడియో చేయడం నాకు కూడా ఇష్టం లేదు, బట్ కానీ టీటీడీ వారు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ కి శాలరీలు ఇచ్చి వచ్చే భక్తుల్ని చెక్ చేయడానికే పెట్టి, ఎందుకు స్వామివారి సన్నిధిని ఎంతో పవిత్రంగా మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశం. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా స్వామివారి దర్శనానికి వచ్చిన 1-2 రోజులు ఇలాంటి గుట్కాలు మత్తు పదార్థాలు దయచేసి కొండ మీదకి తీసుకుని రా. ఈ వీడియో నేను చేయడం వల్ల ఇలాంటి పనులు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మానుకుంటారని, ఎవరైనా ఇలాంటి పనులు కొండ మీద చేస్తుంటే మీరు కూడా ఇలా వీడియో తీసి వాళ్ళు చేయదని చెప్తారనే ఉద్దేశంతో చేస్తారు. మన దేవాలయాల్ని మనమే కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనమే రక్షించుకో. ఓం నమో వెంకటేశాయ.